ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ సామాన్యుడి శ్రేయస్సే లక్ష్యంగా సుమన్ టీవీ ఫ్రాంచైజీ యాజమాన్యం కర్నూలు హెడ్ క్వార్టర్లో ఒక పెద్ద స్టూడియోని ఏర్పాటు చేసిందంటే దీనిపై రాయలసీమలోనే అతిపెద్ద స్టూడియో సుమన్ టీవీ వాళ్ళు మా కర్నూలు నగరంలో పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సుమన్ టీవీ నాట్ ఓన్లీ అంటే రాజకీయంతో పాటు అటు హెల్త్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ పైన కానీ లేదంటే ఎంటర్టైన్మెంట్ పైన కానీ చాలా బ్రహ్మాండంగా కొన్ని లక్షల కోట్ల వీడియోస్ తీస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. ప్రజలు కూడా బాగా కనెక్ట్ అయిపోయినారు సుమన్ టీవీతో. కాబట్టి మా కర్నూలు నగరంలో ఇంత పెద్ద బ్రహ్మాండమైన స్టూడియో రావడము చాలా సంతోషకరమైన విషయం. సుమన్ టీవీ ప్రేక్షకులకు మరొక్కసారి అభినందనలు తెలుపుకుంటూ సుమన్ టీవీ యజమాన్యానికి కూడా అభినందనలు తెలుపుతూ అలాగే కర్నూలు నగరంలో ఈ సుమన్ టీవీ యాజమాన్యము మరీ ప్రత్యేకంగా సోదరుడు రాఘవేంద్ర గారికి కూడా చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద స్టూడియో రావడంలో కర్నూలు నగరంలో ఆయనది కూడా చాలా పెద్ద చొరవ ఉంది. కాబట్టి అందరికీ కూడా నా తరపు నుంచి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. సార్ సిట్టింగ్ ఎమ్మెల్యేనా మీకు టికెట్ ఇస్తారు దక్కకపోవడం కారణం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు జగనన్న నాకు పార్టీలో టికెట్ తీసేసి పక్కన పెట్టేసి ఉంటే మీరు అడిగే ప్రశ్నకి నేను మీరు కోరుకుంటున్నారో ఆ సమాధానం చెప్తుంటే, కానీ ఈరోజు నాకు ఎమ్మెల్యే పదవి నుంచి తీసి రాజ్యసభ ఎంపీ పదవికి పంపించడం అంటే ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. అంటే నా కెపాసిటీ నా కేపబిలిటీ ఏదైతే ఉందో కర్నూలు నగరానికి మాత్రం పరిమితం కాకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పార్టీ నాయకులకు అందరికీ కూడా నేను ఉపయోగపడాలి, పార్టీకి ఉపయోగపడాలి. అట్లాగే మా పార్టీ వాయిస్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వాయిస్ మనం రాజ్యసభ వరకు కూడా వినిపించాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నాలాంటి ఒక సామాన్య మనిషిని రాజ్యసభకి ఈ కాలంలో రాజ్యసభ రావాలంటే 100-200 కోట్లు ఇస్తే తప్ప రాదు. మీ అందరికీ నా పరిస్థితి ఏమనేది తెలుసు. నేను చాలా నీతిగా నిజాయితీగా నిస్వార్థంతో రాజకీయాల్లో వచ్చిన మనిషి. మరి నాకైతే ఆయన ప్రమోట్ చేసినందుకు మరి అంత పెద్దల సభలో నాకు పంపించినందుకు నేనైతే చాలా సంతోషపడుతున్నాను. కర్నూలు అసెంబ్లీ పరిధిలో వైకాపాలో తీవ్రమైన వర్గపోరు ఉంది అని అంటున్నారండి. ఒకవైపు మీ వర్గం, మరోవైపు ఎస్వి మోహన్ రెడ్డి వర్గం ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు అభ్యర్థిగా నుంచి ఇంతియాజ్ అహ్మద్ గారికి వీలవుతున్నారు. అంటే ఇప్పుడు నేను ఇద్దరం కూడా సీట్ కోసము ప్రయత్నం చేసిన విషయం అంతా వాస్తవమే. ఇప్పుడు ఇంకేం వర్గం ఉంటుంది? ఇప్పుడు అంతా ఇంతియాజ్ వర్గము ప్లస్ జగనన్న వర్గమే తప్ప వేరేది ఏం లేదు. అంతా జగనన్న వర్గం అందరూ కలిసిపోయేటట్టుగా జగనన్న కోసమే పనిచేస్తారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఈసారి కర్నూలు అసెంబ్లీ పరిధిలో గెలుస్తారని భావిస్తున్నారు. ఎందుకు గెలవడు? ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు ఎవరి ఇళ్లలో అయితే ఏసీల్లో కూర్చొని టీవీలు చూస్తున్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా వ్యతిరేకించడం. ఈరోజు మధ్యతరగతి కుటుంబానికి కూడా ఆరోగ్య భరోసా ఇచ్చి ఆరోగ్యశ్రీ కార్డుని ఇచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సంక్షేమ పథకాలు ఇంటికి ఎక్కడ విపక్షాలు లేకుండా లంచాలు లేకుండా ఇస్తున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి కోసం మన కర్నూలు నగరంలోనే జ్యుడిషియల్ క్యాపిటల్ తీసుకుని వచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు హెచ్ఆర్సీ కానీ లోకాయుక్త కానీ వక్ఫ్ ట్రిబ్యునల్ కానీ ఇవన్నీ కోట్లు తీసుకుని వచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అందరికన్నా ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అనేది నేను ఒకసారి పోయి జగనన్నకు చెప్పిన, అన్న ఇది మనము తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్తే ఆయన ప్రత్యేక దృష్టి తీసుకొని మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఆ పనిని అప్పచెప్పి ఫాలోఅప్ చేపించి ఈరోజు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొని రావడం జరిగింది. దానివల్ల ఓర్వకల్ నోడ్ని కేంద్రము గుర్తించడం జరిగింది. 4727 ఎకరాల్లో కొన్ని వందలాది ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీసు, డిఫెన్స్వి, ఫార్మావి, మ్యానుఫ్యాక్చరింగ్వి రాబోతున్నాయి. ఎంతో ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాము. అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ పరంగా కానీ సంక్షేమం పరంగా కానీ లేదంటే గుర్తించడంలో ఒక జ్యుడిషియల్ క్యాపిటల్గా గుర్తించడంలో కానీ అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసినారు. కాబట్టి నాట్ ఓన్లీ కర్నూలు టౌన్, కర్నూలు పార్లమెంటు, నంద్యాల పార్లమెంటు మరొక్కసారి 14 స్వీప్ చేస్తాం. అలాగే 2 ఎంపీలు కూడా ఖచ్చితంగా స్వీప్ చేసి గెలుస్తాం. దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల ఆశీస్సులతో మేము చేసిన కష్టం అది కరోనా సమయంలో ఉండని, దాని తర్వాత ఉండని, అవన్నీ చూసి జగనన్న పైన ప్రేమతో, జగనన్న పైన ఉండే నమ్మకంతో ఖచ్చితంగా ఈ 14 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలవబోతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.